ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గరీబోనికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ మరిన్ని సంక్షేమ పథకాల్ని రూపకల్పన చేసి గరీబోళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉంటుంది. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురామన్న భస్మమైపోతావు, మాడి మసైపోతావు. నువ్వు ఖచ్చితంగా ఒక విఫలమైనటువంటి మంత్రివి. అందుకే 2014 నుంచి 18 మధ్య నువ్వు మంత్రిగా ఉంటే కేసీఆర్ నిన్ను ఇసిరి కొట్టిండు మంత్రివర్గం నుంచి. నువ్వు చేసేటువంటి అవినీతి అక్రమాల చిట్టా ఉండి కేసీఆర్ దగ్గర నిన్ను ఆ రోజు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిండ్రు. ఆ తర్వాత ప్రజలు నిన్ను బొందబెట్టిండ్రు. మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురామన్న గారు ఖబర్దార్, మీరు అర్హులు కారు. మీరు ప్రజల యొక్క ఉసురు తాకి, ప్రజల యొక్క పాపం తలిగి మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు మంత్రి సీతక్క గారి జోలికి కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు విమర్శించేటువంటి తాహతు అర్హత లేదు. చేతనైతే ప్రభుత్వం చేసే మంచి పనుల్ని మెచ్చుకోండి, నిర్మాణాత్మకంగా విమర్శలు చేయండి. తప్పకుండా మంచి విమర్శల్ని స్వీకరించేటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే మొన్నటి విస్తృత స్థాయి సమావేశానికి విలేకరులందరూ, జర్నలిస్టు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కొంచెం లేట్ అయినా కూడా చివరి వరకు ఉండి తాహెర్ బిన్ గారి, చిట్ల సత్యనారాయణ గారి యొక్క అన్ని ఉపన్యాసాలని కవర్ చేసి, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని విశేషంగా అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కవర్ చేస్తూ ఉన్నది. వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అన్న ఒక్క ఇంగ్లీష్ బయట 1 minute అయిపోయింది. It's a time for entire India to act against terrorism. Terrorism in any form, any means. We should enter every Indian. 140 crores of Indians have to condemn this act of terrorism. And Congress party unanimously stand besides this government, this center government, to act against the terrorism. Take a stringent, strict and extreme action against the terrorism. And we are the Congress party who lost 2 prime ministers for the